முடிச்சாங்க. 3 గంటల ముగించాలి. சொல்ல வேண்டிய சத்தியம் நிறைய இருக்கு. చెప్పవలసిన సత్యం చాలా ఉన్నాయి. ஆனா அவங்க பரிசுத்த ஆவியானவர் கிரியை செஞ்சிட்டு இருக்காரு. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తున్నాడు. அதனால అందువలన நான் சொல்றத கேளுங்க. చెప్పేది వినండి. நீங்க சத்தியம் பண்ணலாமா பண்ணக்கூடாதா? ఇప్పుడు ప్రమాణం చేయొచ్చా చేయకూడదా? செய்யக்கூடாது. சில விஷயங்கள்ல செய்யக்கூடாது, కొన్ని విషయాల్లో చేయకూడదు, சில விஷயங்கள்ல செய்யணும். కొన్ని విషయాల్లో చేయొచ్చు. செய்யாம செய்யக்கூடாதா? చేయొచ్చా చేయకూడదా? செய்யலாம் இல்ல செய்யணும். என்ன சொல்றது? செய்யலாம். நீ மட்டும் చేస్తాను అనగా చేస్తాను అనగా ముఖ్యమంట. இப்ப ஏசு என்ன பண்ணாரு? యేసు ఏం చెప్పాడు? இங்க காலேப் ஜோஷுவா மட்டும்தான் கானானுக்குள்ள போனாங்க. యోషువ కాలేబు ఇద్దరు మాత్రమే కానాన్ దేశంలోకి వెళ్ళారు. இன்னைக்கு ఈ రోజు உங்களுக்கு இந்த தேசம் வேணும்னா, ఈ రోజు ఈ దేశం నీకు కావాలంటే, உங்களுக்கு ఆశీర్వాదం వేணும்னா, మీకు ఆశీర్వాదం కావాలి అంటే நீங்க சபை கூடி வருதல், మీరు సంఘంగా కూడి రావటము. அது என்னன்னு கேட்டீங்கன்னா ఏమని అడిగితే சத்தியம் பண்ணணும். సత్యం చేయాలి, ప్రమాణం చేయాలి. 52 వారము 82 వారాలు ஞாயிற்றுக்கிழமை ఆదివారము லேட் ஆகாம లేటుగా రాక நேரமா సరైన సమయానికి நான் கர்த்தருடைய ఆలయத்துக்கு வருவேன், దేవుని ఆలయానికి నేను వస్తాను அப்படின்னு சத்தியம் பண்ணனா అలాగే ప్రమాణం చేస్తే அவர் மட்டும் பயன்படுத்திட்டாரு. వాళ్ళు చేసి బైబిల్ ఎత్తి చూపిస్తున్నారు. சபை சரியான போது సరైన విశ్వాసం. మన హస్బెండ్ బయట వదుకున్నారా, మన వైఫ్ బయట భార్య భర్తలు ఇద్దరు చేతులు ఎత్తేస్తారు, ఒప్పుకున్నారు పాపం. ரெண்டு பாத்துக்கிட்டு చూడండి, போட்டி நடக்குது. ఇక్కడ పోటీ జరుగుతా ఉంది. கத்துடைய பிள்ளையே, దేవుని బిడ్డలారా, சபை கூடி வருதல் ஏன் உன்னால ஒழுங்கா செய்ய முடியல? ఎందుకు సంఘంగా కూడి రావడం సరిగ్గా రావటం లేదు? నీవు உனக்கு சபையில நீ சத்தியம் பண்ணதில்ல. ఎందుకంటే సంఘంలో నువ్వు ప్రమాణం చేయడం లేదు. என்ன பொழுது ఒట్టు పెట్టుకోవడం, அது சொல்லு. ఆ ఒట్టు సరిగ్గా ఒట్టు పెట్టుకోవడం లేదు. இந்த விஷயத்துல ஒரு மாற்றம் பாருங்க. ஏன்னா கர்த்தருடைய வார்த்தையை சொன்னானா ஜனங்களுக்கு பலன். కాబట్టి దేవుని యొక్క మాట వింటే నీకు అర్థమవుతుందండి. அங்க என்ன போட்டுது? అక్కడ ఏం రాయబడిందంటే, நான் ஆலயத்துல சத்தியம் பண்றேன், నేను దేవాలయంలో ఒట్టు పెట్టుకుంటాను, நான் బంగారు மேல ஒட்டு பெற்றுக்கான, నేను బంగారం మీద ఒట్టు పెట్టుకున్నాను. அது வேணும்னு சொன்னா అది కావాలంటే கைட்டி பேங்க்ல வைக்க மாட்டேன், నేను తీసి బ్యాంకులో పెట్టను, அதிக விட்டியில் வச்சிருவேன். నాలుగు పెట్టు వేసేస్తాను. முக்கியமான இடத்துல பிரசங்கம் வந்தா ముఖ్యమైన స్థలంలో ప్రసంగిస్తే కొంచెం నవ్వే వస్తుందండి, நவுஸ்தாரு నవ్వు వస్తుందండి. இல்ல நான் சொல்றேன் பாஸ்டர், కొంతమంది పాస్టర్ని நீ எத்தனை మార్చి உட்கார்ந்தாரோ ఎన్నిసార్లు నువ్వు మరుగు చేసి పెట్టుకున్నా చెవుల్ని, బంగారు ముఖ్యమా బంగారం ముఖ్యమా ఆలయం ముఖ్యమా? దేవాలయం ముఖ్యమా? கடைசியா ஒரு சொல்லுங்க, మరలా ఒకసారి చెప్పండి. ஆலயம் முக்கியமா బంగారు முக்கியமா? ఆలయం ముఖ్యమా? எது முக்கியம்? நான் கேட்டா ஏசு கேட்டாரா? నేను అడిగానా యేసే అడుగుతున్నాడా? நீ சொல்றியே, இது எனக்கு சொல்றியா ஆண்டவருக்கு சொல்றியா? చెప్తున్నావే, నాకు చెప్తున్నావా దేవునికి చెప్తున్నావా? 52 వారం 52 వారాలు நீ ஆலயத்தோட சத்தியம் பண்ணிருக்கிறேன். ఆలయంలో నేను ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకొని ఉన్నాను. நீ சொன்னதெல்லாம் ஆண்டவர் கேட்கிறாரு. అమ్మా, నీ చెప్పేదంతా దేవుడు వింటా అన్నాడు. நம்ம விசுவாசத்துல தப்பு என்ன தெரியுமா? మన విశ్వాసం చేస్తున్న తప్పేంటి తెలుసా? சர்ச்சு எப்படி நினைச்சிட்டு చర్చి ఉన్నదని తలుచుకొని சர்ச்சு 9 மணிக்கு, చర్చి 9 గంటలకు అనుకోండి. நம்ம ஆட்கள் என்ன பண்ணுவாங்க? మనోళ్ళు ఏం చేస్తారంటే 9 மணிக்கு தான் டீ வச்சுக்கிட்டு இருக்கோம். 9 గంటలకే టీ పెడతారు. எல்லாரையும் கிளப்பிட்டு இருப்பாங்க. అప్పుడే అన్ని కడుతుంటారు. அதுக்குள்ள 3 பாட்டு முடிச்சிடும். అక్కడ 3 మాటలు అయిపోతుంది. அதுக்குள்ள இந்த అమ్மா குளிக்க போகும். అప్పుడు ఆ స్నానానికి వెళ్తారు అమ్మగారు. இது குளிச்செல்லாம் முடிச்சிட்டு స్నానం అంతా అయిపోయిన తర్వాత அப்புறம் ட்ரெஸ் எல்லாம் பண்ணி డ్రెస్ అంతా చేసుకుని எல்லாம் எடுத்து అన్ని తీసి சர்ச்சுக்கு கிளம்புற நேரத்துல చర్చికి బయలుదేరేటప్పుడే பைபிளை காணும். బైబిలే కనపడుతున్నా. அதெல்லாம் தேடி అంతా గదంతా వెతికి பைபிளை எடுத்துக்கிட்டு బైబిల్ తీసుకొని வேற சர்ச்சுக்கு வந்த பிறகுதான் నేరుగా చర్చికి వచ్చిన వెంటనే ஞாபகம் வரும். అప్పుడు జ్ఞాపకం వస్తుంది, காணிக்கை எடுக்காம வந்துட்டோம். అయ్యో కానుకలే తీసుకోకుండా వచ్చేసినానే. சர்ச்சில் வந்து உட்கார்ந்துட்டு చర్చిలో వచ్చి కూర్చొని அவங்க வீட்டுக்காரர் இருப்பாங்க. వాళ్ళ ఇంటి ఆయన ఉంటాడు. இந்த அம்மா அங்கே கூப்பிடும். ఇక్కడ నుంచి అమ్మగారు ఆయన పిలుస్తారు. அங்க வேலை விட்டு திரும்பி வந்துட்டாரு. ఆయన వేరే ఆయన చూసారు. இந்த அம்மா என்னையா கூப்பிடுது? చర్చిలో కూడా அவர்
காணிக்கை எடுத்து என்ன செய்யணும்? కానుక ఏం చేయాలి? తీసి బైబిల్ வைக்கணும். బైబిల్లో పెట్టుకో. அன்னைக்கு சில பேர் காணிக்கை போட்டாங்க. ఆ రోజు కానుకలు కొంతమంది చేశారు. உங்களுக்கு இங்கே எடுக்கிறாங்க. చాలా మంది ఇక్కడ నుంచి ఇస్తున్నారండి. బలిపీఠం வைக்கிறதா? అసలు అక్కడ డబ్బులు పెట్టేస్తారమా అండి? తప్పండి. బైబిల్ని కానుక కాணிக்கை వచ్చి ఆ బైబిల్ని కానుక తీసుకొని ஜெபம் பண்ணி ప్రార్థన చేసి ஆண்டவரே ప్రభువా எனக்கு பணம் முக்கியம் அல்ல, డబ్బు ముఖ్యం కాదు, బలిపీఠం ముఖ్యం, బలిపీఠమే ముఖ్యము. ஆலயத்துக்கு எதுக்கு வர? ఆలయానికి ఎందుకు వస్తున్నావు? బలిపీఠத்துல సత్యం பண்ண வர. బలిపీఠం ఒట్టు పెట్టుకున్న దానికి బలిపీఠத்துல సత్యం பண்ணா బలిపీఠంలో ఒప్పుకుంటే கர்த்தர் சிங்காசனத்தில் கொண்டு வருவார். దేవుడు తన సింహాసనానికి తీసుకొస్తాడు. நிறைய பேர் கோயிலுக்கு வந்து இருக்கு, చాలా మంది మందిరానికి వచ్చేది ఎందుకు? நான் பெரிய ஆளுன்னு காட்டணும், మేము గొప్పవాళ్ళని చూపించుకునే దానికి వస్తారు. இல்ல కాదు, கர்த்தர் தான் தெரியல. దేవుడే గొప్పవాడండి. ఆగండి ఆగండి, இப்படி விளைச்சு வந்து போறீங்க. ఎంత స్పీడ్గా ఉన్నారు. கொஞ்சம் அசந்தா என்ன விட்டு வெளிப்படுது. కొంచెం ఏమాత్రం తీసుకెళ్ళి అమ్మేసేటట్టున్నారు. நான் பிரசங்கம் பண்ணிட்டேன், ప్రసంగం చేసేసాము. இந்த வருஷம் கடைசியில உங்க சபைக்கு வருவேன். ఈ సంవత్సరం మొత్తంలో సంఘానికి మళ్ళా వస్తా. அதுமா வேண்டாமா? వచ్చేదా వద్దా? வரும் பொழுது అలా వచ్చేటప్పుడు உங்க பைபிள்ல எடுத்து మీ బైబిల్ తీసి நீங்க பண்ண சத்தியத்துக்கு உண்மையா இருக்கணும். మీరు చేసిన ఒట్టుకి నిజంగా ఉండాలి. சத்தியம் உங்களுக்குள்ள இருக்கணும். సత్యం నీలో ఉండాలి. அதாவது சத்தியம் பண்றது முக்கியம் இல்ல, సత్యం చేయడం ముఖ్యం కాదు, சத்தியத்துக்காக வாழணும். ఆ ఒట్టు పెట్టుకున్న దానికి సరిగ్గా జీవించాలి. காந்தி என்ன பண்ணாரு? காந்தி காந்தி గాంధీ ఏం చేశాడు? அவர் மலை பிரசங்கம் மட்டும்தான் படிச்சாரு. ఆయన కొండ ప్రసంగాన్ని మాత్రమే చదివాడు. அந்த மலை பிரசங்கம் படிச்சுட்டு ఆ కొండ ప్రసంగాన్ని చదివేసి கிறிஸ்துமஸ் அன்னைக்கு ఆ క్రిస్మస్ రోజున காந்தி தாத்தா என்ன பண்ணாரு? గాంధీ తాత ఏం చేశారంటే இந்தியாவுல భారతదేశంలో யாரும் போராட்டம் பண்ணாதீங்க, ఎవరు కూడా పోరాటాలు చేయకండి. நம்ம போராட்டம் பண்ணோம்னா మనం పోరాటం చేయాలంటే வெள்ளக்காரங்க తెల్లవాళ్ళు அவங்க பண்டிகையை சரியா கொண்டாட முடியாது, పండుగ సరిగ్గా మనం ఆచరించలేము. நமக்கு அவங்க விரோதிகளா இருந்தாலும் మనకి విరోధులుగా ఉన్నను, நமக்கு அவங்க சத்துருக்களா వారు இருந்தாலும் మనకి శత్రువులుగా ఉన్నను பைபிள்ல போட்டுக்கிட்டு బైబిల్లో వేస్తున్నారు. சத்துருக்களை சிநேகியுங்கள். మీ శత్రువులను ప్రేమించండి. எனக்கு சொல்றீங்களா உங்களுக்கு சொல்றீங்களா? నాకు చెప్తున్నారు, మీకు చెప్తున్నారు. ஒருத்தர் சொன்னாரு, ఒక ఆయన అన్నాడు, நான் சத்துருவை நேசிக்கிறேன். నేను శత్రువుని ప్రేమిస్తానన్నాడు. எனக்கு ரொம்ப ஆச்சரியம், నాకు చాలా ఆశ్చర్యం. எப்படியா சொல்றேன்னு. ఎలా చెప్తున్నావు? 18 வருஷமா என் பொண்டாட்டி நேசிச்சுட்டு இருக்கேன். నా భార్యని నేను ప్రేమిస్తానే ఉన్నాను అన్నాడు. வாய் வச்சுக்கிட்டு சத்துருவை சிநேகிக்க சொல்லி பொண்டாட்டியை சிநேகிக்க శత్రువుని ప్రేమించమనడానికి నీ భార్యని ప్రేమించమనేదానికి వ్యత్యాసం లేదండి. காந்திதாத்தா என்ன பண்ணாருன்னா, గాంధీతాత ఏం చేశాడంటే வெள்ளைக்காரனுக்கு விரோதமா போராட்டம், తెల్లవాళ్ళకి విరోధంగా పోరాటం చేపించాడు. போராடும் பொழுதும் పోరాడేటప్పుడు அவன் சத்ருவா இருந்தாலும் శత్రువుగా ఉన్నాను, அவனை சிநேகிக்கணும். అతన్ని ప్రేమించాలి. அதுக்காக దాని కొరకు இவர் என்ன பண்ணாரு? ఏం చేశాడు? அந்த நாள்ல யாரும் ஸ்ட்ரைக் பண்ணாதீங்க, ఆ రోజుల్లో ఎవరు కూడా స్ట్రైక్ బంధులు చేయొద్దండి, அன்னைக்கு யாரும் உண்ணாவிரதம் இருக்காதீங்க, ఆ రోజు ఎవరు కూడా నిరాహార దీక్షలు చేపట్టొద్దండి அப்படின்னு சொன்னப்ப అలా చెప్పేటప్పుడు வெள்ளைக்காரன் பார்த்தா, తెల్లవాడు చూశాడు, நம்ம பைபிளை படிக்கிறோம், మనం బైబిల్ చదువుతున్నాము, நம்ம கிறிஸ்டியனு, మనం క్రైస్తవులము, நம்ம தாத்தா பாட்டி காட்டுறது கிறிஸ்டியனு, మన తాత అవ్వల కాలం నుంచి మనం క్రైస్తవులము, நம்ம இவர்களை போட்டு அடிக்கிறோம், మనం వీళ్ళు పడుతున్నాము, இவர்களை கொடுமைப்படுத்துறோம், వీళ్ళని హింసిస్తున్నాము, இவர்களை பொருளை திருடிட்டு போறோம், వీరి యొక్క వస్తువులన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాము, இவர்களுக்கு நம்ம சத்துருக்களா இருக்கிறோம். వీళ్ళకు మనం శత్రువులుగా ఉన్నాము. ஆனா అయినా இவனுங்க వీరు நம்மளை நேசிக்கிறாங்க, మనల్ని ప్రేమిస్తున్నారు. அப்ப விடுதலை கொடுத்துருவோம். విడుదల ఇచ్చేస్తాము. உங்க வீட்டுக்கு எதிர்த்தாவிட మీ ఇంటికి ఎదురుగా இருக்கிற ஒரு விசுவாசி, ఉన్నటువంటి ఒక విశ్వాసి, வேற சர்ச்சை விசுவாசி, అది వేరే చర్చ విశ్వాసి, ஆனா ரட்சிக்கப்படாத ஒரு ஆளு రక్షించబడే ఒక ఆత్మ உங்க வீட்டு வாசல்ல வந்து குப்பையை போட்டுனா మీ ఇంటి వాకిట్లో తీసుకొచ్చే కుప్పలు పోస్తారు, చెత్తలు పోస్తారు అనుకో, என்ன செய்ய? ఏం చేస్తావు? చిన్న ముక్కుని పెద్దగా చేస్తావా? இயேசுவே, యేసయ్యా! அந்த அம்மா கையை உடை, ఆ చేతులు రెండుగా ఇచ్చే அந்த விரல்களை
மடக்கி விடுவார்கள். ఆ ఏళ్ళన్నీ తిరుక్కొని పోయేటట్టు చేయ ప్రభు. అగ్నిயை கொண்டு போய் தலையில கொட்டுவாడు. నిప్పు తల మీద కుమ్మరించు ప్రభు. నీ శత్రువు స్నేహితుడే. ఇప్పుడు శత్రువును ప్రేమిస్తున్నావా నీవు? ஏன் உன்னால நேசிக்க முடியல? ఎందుకు నువ్వు అలా చేయలేకపోతున్నావు? உனக்குள்ள சத்தியவாகிய வசனம் இல்ல. నీలో సత్యవాక్యము లేదు. இனிமே ఇక మీదట சர்ச்சை ஆராதனை தொடக்கத்துக்கு முன்னாடியே చర్చి ఆరాధన ప్రారంభించడానికి ముందుగానే அரை மணி நேரம் முன்னுக்கு வந்து అరగంట ముందుగానే వచ్చి மணக்கால் போட்டு ஜெபம் பண்ணி பாரு. లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుడు. யாரு வராங்க వాళ్ళకి உனக்கவலை. ఎవరు వస్తారు ఎవరు రారు దాని గురించి చింతించొద్దు. நிறைய சபையில வந்து உட்கார்ந்துட்டு చాలా మంది చర్చలో కూర్చొని அந்த అమ్మ என்ன புடவை கட்டிட்டு இருக்கு, ఆమె ఏం చీర కట్టుకొని వచ్చింది, இந்த ஆளு ஏன் காணோ, ఈ మనిషి ఎందుకు రాలేదు ఈ రోజు, அந்த పையன் என்ன பண்றான், ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు, இந்த மாதிரி சிந்தனைகள் வரவே கூடாது. ఇట్లాంటి ఆలోచనలు రానేకూడదు. ஆலயத்துல சத்தியம் பண்ணிருக்கிறேன், ఆలయంలో ఒట్టు పెట్టుకొని ఉన్నావు, ముందు వచ్చే కాలు పెట్టు வைக்கலாமா, నువ్వు అడుగు పెట్టిన కాలు వెనక దేవాకు. சத்துருக்களை சிநேகிக்கிறீங்களா, శత్రువుని ప్రేమిస్తారా, சத்துருக்களை சிநேகிக்கிறது அப்புறம் இருக்கட்டும், శత్రువుని స్నేహించిన తర్వాత சபையார நேசிக்கணும். ముందుగా సంఘస్థులను ప్రేమించండి. நீ நேசிக்கிறேன்னு சொல்லி నువ్వు ప్రేమిస్తానని చెప్పి சாப்பாடு போடும்பொழுது భోజనం పెట్టేటప్పుడు சர்ச்சை சாப்பாடு அள்ளி கொட்டுறது, సంఘంలో పడేటువంటి ఆహారాన్ని ఎత్తెత్తి వేయడం, அக்கா சாமி అక్కా వచ్చే திடு 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 கோயில் சாப்பாடு எடுத்து கொட்டுற அனுப்பு. చర్చిలో చేసిన అన్నాన్ని తీసుకెళ్ళి పెట్టడమా ప్రేమ? లేదు లేదండి, కాదు కాదండి. கர்த்தருடைய பிள்ளைங்க, దేవుని బిడ్డలారా, சபையில அன்பு எப்படி இருக்கணும், సంఘంలో ప్రేమ ఎలా ఉండాలి? இயேசுநாதரை மையமா வச்சு நேசிக்கணும். యేసుక్రీస్తు మహిమలో ప్రేమించాలి. இல்ல மையமா வச்சு యేసుక్రీస్తుని ఒక పునాదిగా కేంద్రంగా పెట్టుకొని మనం ప్రేమించాలి. சபைக்குள்ள சீட்டு பிடிக்கிற வேலை வைக்கக்கூடாது. సంఘంలో చీట్లు వేసేటువంటి, అంటే చీట్లు వేస్తారు కదండి, చీట్లు పట్టేటువంటి ఆ చీట్లు వేసే కార్యాలు చేయొద్దండి. சபைக்குள்ள புடவை வாங்குற வேலை இருக்கக்கூடாது. సంఘంలో చీట్లు కొని వ్యాపారం పెట్టుకోకండి. ஒரு அம்மா என்ன பண்ணுது, అమ్మగారు ఏం చేశారు, இன்னொரு அம்மா கிறிஸ்துமஸ் 300 ரூபாய்க்கு சேலை வாங்கிருக்கு, ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ 300కి ఒక చీర కొనుక్కొనింది. இன்னும் 150 రూపాయలు பணம் கொடுக்கல, ఇంకా 150 రూపాయలు చీరకు డబ్బు ఇవ్వలేదు. ఆ அம்மா பயந்து சேலை போட்டு பொத்திக்கிட்டு ఆయన చూసినప్పుడల్లా ఈమె భయపడి ముసుగేసుకొని உட்காந்துட்டு అలాగే కూర్చొని 150 ரூபாய் கேட்டாங்கல்ல, 150 రూపాయలు అడిగిపోయి వల్ల அதுக்காக அப்படி உட்காந்து அப்படி ஓடுது. కాబట్టి ఆయన పంపించిన అట్టే వెళ్ళిపోతారండి. சபைக்கெல்லாம் கொடுக்கல் வாங்கல் வேண்டாம். కాబట్టి సంఘంలో ఇచ్చి పుచ్చుకునే అనుభవాలు వద్దు. சபைக்குள்ள ஓவரா அன்பு காட்டாது. సంఘంలో ఓవర్గా ప్రేమించొద్దు. நீங்க ஒருத்தர் நேசிக்கிறதா இருந்தா నువ్వు ఒకరిని ప్రేమించడం జరిగిందా, அந்த ஆளுக்கு தெரியாம அந்த ஆளுக்காக ஜெபம் பண்ணு. ఆ వ్యక్తికి తెలియకనే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశారు. நான் ஜெபம் பண்ணணும்னு சொல்ல வேண்டிய அவசியம் இல்லை. వాళ్ళకు నేరుగా వెళ్ళి నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పబాకు. சும்மா தேவையில்லாம అనవసరముగా, நீ அவசியம் இல்லாம అవసరం లేకుండా இச்சைக்கு பேரு அன்பு அல்ல. కోరికలకు పేరు ప్రేమ కాదు. அன்னைக்கு ஒரு பையன் வந்து சொல்றான், అక్కడ ఒక అబ్బాయి చెప్తున్నాడు, ஆண்கள் எனக்கு ஒரு பொண்ணை காட்டினாரு பாஸ்டர். పాస్టర్ నాకు ఒక అమ్మాయిని చూపించాడు పాస్టర్. என்னடா பண்றேன்னு கேட்டேன். ఏం చేస్తున్నావురా అని అడిగాను. நான் கேட்டேன், ప్రేమ రా అని అడిగాను. இல்ல பாஸ்டர், ఏది పాస్టర్? இது ஆவிக்குரிய காதல். ఇది ఆత్మీయ ప్రేమ పాస్టర్. வந்த கோபத்துக்கு నాకు వచ్చిన కోపానికి இவன் ஆலயத்துல சத்தியம் பண்ணல, నేను దేవాలయంలో ఒట్టు పెట్టుకోలేదు. எங்கேயாவது இவனா சத்தியம் பண்ணது யார் நினைப்பான்னு தேடுறான். ఎవరైనా మనకు ఒట్టు పెట్టుకుంటారా అన్నట్టు ఆ మనుషులు వెతుకుతున్నాడు. மனுஷன் கூட சத்தியம் பண்ணது வேஸ்ட். మనుషుల దగ్గర ఒట్టు పెట్టుకోవడం వేస్ట్. தேவனோட சத்தியம் பண்ணு, దేవునితో ఒట్టు పెట్టుకో, கர்த்தரோட சத்தியம் பண்ணு, దేవునితో ఒట్టు పెట్టుకో, காணிக்கையோட சத்தியம் பண்ணு. కానుకతో ఒట్టు పెట్టుకో. நிறைய விசுவாசிகள் చాలా విశ్వాసులు தசமபாகம் கொடுக்காததுனால దశమ భాగములు ఇవ్వకుండా పోయేదాని వలన ஆண்டவரே அவங்க சபையை விட்டு துரத்திடுவாரு. దేవుడే సంఘాన్ని వదిలి పారిపోయేటట్టు చేస్తాడు. ஏன்? ఎందుకు? கர்த்தருடைய சமூகத்துல நல்ல ஆகாரங்களை புசிக்கிற, దేవుని సముఖంలో మంచి ఆత్మిక ఆహారాన్ని భుజిస్తున్నావు. அதுக்கேற்ற காணிக்கைகளை கர்த்தருக்கு கொடுக்கணும். దానికి తగిన కానుకలు దేవునికి ఇవ్వాలి. சபையில் இருக்கிற ஊழியர்களை வாங்கிட்டு సంఘంలో సేవలను చూసి సేవ చేసుకుని நான் வட இந்தியாவில் மிஷனரியை தாங்குறேன், నేను ఉత్తర భారతదేశంలో మిషనరీని ఆదుకుంటాను. உன் கண்ணுக்கு முன்னாடியே உயிருக்கு உயிரா ஒரு மிஷனரி ஊழியக்காரன்
இருக்காரு. కటింగ్ ఎదురుగానే ప్రాణాలు పోసి నీ కొరకు సేవ చేసిన దైవ సేవకుడు ఇక్కడ ఉన్నారు. அவனை பார்த்தா அவனுக்கு மிஷனரியா தெரியல. ఆయన చూస్తే నీకు మిషనరీగా కనబడలేదా? நீ எதுக்காக దీని కొరకు தசம பாகத்தை திருடி దశమ భాగాన్ని దొంగతనం చేసి அதை ஊழியக்காரனுக்கு கொடுக்காரு. వేరే సేవకుడికి ఇవ్వబాకు. எங்க சபையில మా సంఘాల్లో இப்ப என்ன செஞ்சுட்டா ఇప్పుడు ఏం చేశారంటే வேற தேவையில்லாம எந்த ஊழியக்காரனையும் வீட்டுல சேர்க்காரு. అవును అనవసరంగా ఏ సేవకుడిని నీ ఇంట్లో చేర్చబాకు. எங்க சபை விசுவாசி வீட்டுக்கு మా సంఘ విశ్వాసుల ఇంటికి வேற ஒரு பாஸ்டர் வந்திருக்காரு. వేరే పాస్టర్ వచ్చున్నాడు. அவர் சொல்லிருக்காரு, ఆయన చెప్తున్నాడు, சகோதரியே సోదరి உன் வீட்டுல ஒரு தகடு உண்டு. ఓ నీ ఇంట్లో ఒక రేఖ ఉంది. தகடு உடனே இந்த அம்மா என்ன பண்ணுச்சு, అంటే ఏమేం చేసింది, செல்போன் எடுத்து வந்து సెల్ ఫోన్ తీసుకొచ్చి பாஸ்டர் పాస్టర్ நம்ம வீட்டுக்கு ஒரு பாஸ்டர் வந்தாரு, మా ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు, தகடு இருக்கிறார் பாஸ்டர், ఆయన రేకులు ఉంది అంటున్నాడు. நீங்க எத்தனையோ தடவை நம்ம வீட்டுக்கு வந்து சாப்பிட்டு போனீங்க, ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి భోంచేసేదారు. ஆனா ஒரு தடவை கூட தகடு இருக்குன்னு சொல்லவே ఒక இல்லையே. రోజు కూడా ఈ రేకులు ఉందన్న కథ చెప్పలేదు నాకు. நான் என்ன செஞ்சேன், నేనేం చేశాను, மகனே కుమార్తె மகனே కుమార్తె நீ அந்த வீட்டு கதவை மூடிட்டு నువ్వు వెంటనే ఆ ఇంటి తలుపు మూసేసి அந்த பாஸ்டர் தகடு எடுத்து கொடுத்தாதான் வெளியே இருக்கும்னு சொல்லு. ఆ రేకు చేతులు ఎత్తి ఇస్తేనే బయట పంపిస్తానని చెప్పు. காலையில 10 மணிக்கு வந்த பாஸ்டர் ఉదయకాలం 10 గంటలకు వచ్చిన పాస్టర్ 4 மணி வரைக்கும் தகடு தேடுறாரு. 4 గంటల వరకు ఆ రేకులు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. தகட காணு. రేకు కనపడలేదు. நான் சொன்னேன், నేను చెప్పాను, அந்த பாஸ்டர் பின்னுக்கே போடி. ఆ పాస్టర్ వెనకాలే వెళ్ళు. அந்த ஆள் உள்ள தகடு வச்சுட்டு எடுத்தா ఒకవేళ చేతుల మీద పెట్టుకొని దొరికేసిందనే పోతాడు. இல்ல దొంగ. நான் சொல்லல, నేను చెప్పలేదు. நீ இன்னைக்கு பாஸ்டர் சொன்னார்ல, పాస్టర్ చెప్పాడు కదా, தகடு இருக்குன்னு சொன்னார்ல, రేకులు ఉంది అన్నాడు కదా, எதுக்காக மகனை வெளியே அனுப்பா. ఆయన్ని ఎంతకుండా బయట మాత్రం పంపించదు. 4 மணிக்கு அந்த பாஸ்டர் அழுவுறாரு. 4 గంటల వరకు వెతికి మన ఏడుస్తున్నాడు. ఎందుకు தெரியாம உங்க வீட்டுல தகடு இல்லை சிஸ்டர், రేకులు లేదు సిస్టర్. தயவு செஞ்சு வெளியே விட்டுடுங்க சிஸ்டர். దయచేసి నన్ను బయట వదిలేండి సిస్టర్. 2 வருஷமா 2 సంవత్సరాలుగా அந்த பாஸ்டர் தெரு பக்கமே வருது. ఆ పాస్టర్ గారు ఆ వీధి పక్క కూడా తల ఎత్తి చూసినాడు కాదు. கர்த்தருடைய பிள்ளையே, இங்க ஆமென் சொன்ன நீ ఇక్కడ ఆమేన్ అని చెప్పిన నేను வெளியில போய் ஆமென் சொல்லக்கூடாது. బయట వాళ్ళు కూడా ఆమేన్ అని చెప్పదు. அதுக்கு ஆமென் புரிஞ்சுன்னு சொல்லு. అర్థం చేసుకోండి. இங்க ஆமென் சொல்லிட்டல, ఇక్కడ ఆమేన్ చెప్పావు కదా, ஊருக்கு வீட்டுக்கு போனவனே ఆ వీటికి వెళ్ళిన వెంటనే யாரையாச்சும் ஒரு பாஸ்டர் வந்து ఎవరైనా పాస్టర్ వచ్చి தகடு இருக்குது, రేకులు ఉంది, மந்திரம் பண்ணிருக்கா, మంత్రాలు చేసేస్తున్నాడు, உனக்கு 2 கட்டுகள் உள்ளது மகளே, నీకు 2 బంధకాలు ఉంది, உனக்கு பேய் பிடிச்சிச்சு மகளே. నీకు దయ్యం పట్టేసింది. நான் என்ன சொல்றதுன்னா, నేనేం చెప్తాను, இப்பத்தி விசுவாசிகள் பேய் பிடிக்காது. ఇప్పుడున్న విశ్వాసాలు దయ్యాలు పట్టదు. ஏன்? ఎందుకు? பிசாசை விட மோசமா இருக்கிறான். అసలు దయ్యం కంటే మోసమైన உன்னை பிசாசு பிடிச்சது, నిన్ను కానీ దయ్యం పట్టిందంటే பிசாசு தான் போராட்டம். పిశాచుకే చాలా పోరాటం. மன விட்டு சிரிச்சிட்டு இருக்காரு. మనసారా నవ్వుతున్నారు మన పెద్ద விசுவாசிகளை பிசாசு பிடிக்கல. అయ్యో మన విశ్వాసం దయ్యాల కంటే పెట్టడు. உன்னை பிடிச்சது எப்படியா நிம்மதியாக అయ్యా నిన్ను పట్టుకొని అది ఎంత నెమ్మదిగా ఉంటుందా దయ్యం. உன்னை பிசாசு பிடிக்கும். నిన్ను పోయి దయ్యం పడుతుందా. நல்ல எந்த பிசாசும் பிடிக்காது. నిన్ను ఏ దయ్యం కూడా పట్టదక్క. ஏன்னா, ఎందుకంటే எனக்கு சிரிக்காதீங்க, ఎందుకు నవ్వకండి. ఇప్పుడు உண்மையா சொல்லுங்க. నిజంగా చెప్పండి, இப்ப இருக்கிற புருஷனுங்க ఇప్పుడున్న మనుషులు பிசாசை விட மோசமா இருக்கிறான். దయ్యాల కంటే మోసాలుగా ఉన్నారు. ஆமென். ఆమేన్. ஆமென். நான் கிண்டல் சொல்றேன்னா நிஜமா சொல்றேன்னா, అమ్మా నేను ఏమి చెప్పడం లేదు, నిజంగా చెప్తున్నాను. பிசாசுக்கே மோசமா இருப்பாங்க. దయ్యాల కంటే మోసాలు అయిపోయినారు. இனி பயப்படாத. నీకేం భయపడదు. உன்னை எதுவுமே பிடிக்காது. ఇది ఏది పట్టదు ఇంకా. ஒரு ஆள் ராத்திரி தூங்குறத கனவு காண்றப்ப ఒక రోజు ఒక ఆయన రాత్రి నిద్రపోయి ఒక కళ కనిపించేటప్పుడు ஒரு கருப்பு உருவம் அவர் குழந்தைக்கு முடியாது இருக்கு. ఒక నల్ల రూపం అతను తరుముకొని వచ్చిందట. அவர் திடீர் நைட் ஏச்சுவார். వెంటనే ఆయన లేచేసారు. ஆரியா எழுப்புவார், மனைவி எழுப்புவார். వారు లేపుతాడు. கருப்பு உருவம் துரத்துது. ఏదో నల్ల రూపం నన్ను తిరుగుతా ఉంది. நைட் 1 மணிக்கு எழுந்துவாரு.
రాత్రి 1 గంటలకు లేచి నిలబడి కూర్చో. కరుపు ఉరువు చెరుపు ఉరువు నల్ల రూపం ఏంది, తెల్ల రూపం ఏంది? பாஷையில போனாங்க. பாஸ்டர் ராத்திரி கருப்பு உருவம் தோன்றது. ராத்திரி நல்ல ரூபம் நான் தரப்புకుంది பாஸ்டர். 6 மாசம் இதே சொல்லிட்டு இருக்காரு. 6 నెలలు ఇదే చెప్తా ఉంటాడు. பாஸ்டர் சொன்னாரு, ஏன் இத சொல்றல? இது நான் என்ன చెప్తున్నారా? అసలు కరుపు ఉరువతిని కేలు. నువ్వు ఆ నల్ల రూపాన్ని అడుగు మళ్ళా. ఏంటో சொல்லி பாரு. అది ఏం చెప్తాదో అడుగు తెలుసుకో. మళ్ళీ తూకத்துல కరుపు ఉరువు తోని వచ్చి. ఇప్పుడు వెంటనే రాత్రి పడుకున్న నిద్రపోయేటప్పుడు నల్ల రూపం తరుముకొని వచ్చింది. ఏం సోకన్నారు? లేచి కూర్చున్నాడు. ஒரு வருஷமா தோந்தறாரு. ఒక సంవత్సరంగా మనం తరుముకొని వస్తున్నాం. కొడుకున్నాడు కొడుకు. సంపేస్తే సంపే. ஏன் இப்படி தோந்தற? ఎందుకు నన్ను ఇట్లా తరుగుతా ఉంటా? எனக்கு இன்னைக்கு ஒரு தீர்மானம் தெரியும். ఈ రోజు గంటలో ఒకటి తేలిపోవాలా? தீர்மானமா தெரியும். తీర్మానంగా నాకు తెలియపో. எப்படி தோர்த்து ఒకటి తరుము இல்ல சாகி లేకపోతే నన్ను చంపే. ஏன் இப்படி டெய்லி வேதனை படுத்துற? ఎందుకు రోజు నన్ను ఇట్లా వేదన పరుస్తున్నా? இப்போ ஒரு தீர்மானம் எடு. ఇప్పుడు అది తీర్మానం చేసుకో அப்படின்னு சொன்னப்ப అని చెప్పినప్పుడు அந்த கருப்பு உருவம் சொல்லுச்சா, నల్ల రూపం చెప్పిందట. అరే లూసు, అరే లూసు, நான் உன்னை కొరతలుமா వేண்டாమాன்னு అసలు నేను తరమాలా వద్దా అని நான் தீர்மானம் எடுக்க கூடாதுடா. నేను తీర్మానం చేసుకోవాలి కదా. நீ தீர்மானம் எடுக்கடா. నువ్వు తీర్మానం చేసుకోవాలా? நீங்க வந்து இன்னைக்கு ஒரு தீர்மானம் சரியா எடுத்துட்டீங்கன்னா ఈ రోజు నువ్వు కానీ సరైన తీర్మానం తీసుకుంటే உனக்கே புரிஞ்சுட்டு வர నీకు అర్థమైంది కదా బాగా. நம்ம எல்லாரும் ஆனந்தமா செய்யணும். ఆనందంగా ఎంత ఆనందంగా నవ్వుతా ఉంటావు. நம்ம வீட்டுக்காரன் செஞ்சுட்டு இருக்கே నవ్వుతా ఉన్నావా? கருப்பு உருவ காலத்துக்கு வச்சு வீட்டுக்காரன் ఒక నల్ల రూపం కాళ్ళు ఎత్తుకొని వచ్చిన ఆయన இதுக்கு மேல கருப்பு உருவம் வருவாடா. దీనికన్నా నల్ల రూపం వేరే ఉంది. நல்லா கவனிக்கிறது இருக்கு. நீ ஆலயத்துல சத்தியம் பண்ணிருக்கியா? దేవాలయంలో ఒట్టు పెట్టుకున్నావా? బైబిల్ கையில బైబిల్ చేతిలో పట్టుకో. சொல்லு. చెప్పు. நான் தேவாலயத்துல சத்தியம் பண்ணிருக்கேன். నేను దేవాలయంలో ఒట్టు పెట్టుకుంటున్నాను. చెప్పండి. தங்கம் முக்கியம் அல்ல. బంగారం నాకు ముఖ్యం కాదు. நிஜமா சொல்றீங்களா? నిజంగా చెప్తున్నారా? மெட்ராஸ்ல மழை பெஞ்சது. చెన్నై ప్రాంతంలో వర్షం వచ్చింది. கவர்மெண்ட் 2000 பணம் கொடுத்தான். గవర్నమెంట్ లో 2000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. நாய்க்கு என்ன கொடுத்தாங்க? ரேஷன் கார்டு. ఆదివారమే ఇచ్చారు రేషన్. ஒரு விசுவாசிக்கு சமைக்க வரல. ఒక విశ్వాసం కూడా సమయానికి రాలే. 2000 கொடுத்தாங்க நாய்க்கு கார்டு. 2000 రూపాయలు ఆదివారం ఇస్తారంట. చర్చికి వెళ్ళి అన్నదానం పోయి చర్చికి వస్తావా? డబ్బు తీసేదానికి వెళ్తావా? నిజంగానా? పాస్ சொன்னாரு ஒருத்தர் అనుభవం ఒక నగరికి నిర్దేశిస్తారు. లేదు కాదు లేదు మా இன்னைக்கு ஒரு தீர்மானம் எடு. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. இப்ப சிரிக்கிற ஆனா வந்து சத்தியம் பண்ணது முக்கியமா சரியா பண்ணணும். అమ్మా నువ్వు నవ్వుతూ ఉన్నావు మంచిదే, కానీ ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో. என்ன தீர்மானம்? ఏం తీర్మానం? சத்தியம் பண்ண சொல்றாரு ஆண்டவர். ఒట్టు పెట్టుకోమన్నాడు దేవుడు. நான் தேவாலயத்துக்கு சத்தியம் பண்ணுகிறேன். దేవాలయాన్ని ఒట్టు పెట్టుకుంటున్నాను. ஐயா நான் பயப்பட தேவாலயத்தில் சத்தியம் பண்ணுகிறேன். దేవాలయంలో ఒట్టు పెట్టుకుంటున్నాను. பலிபீடத்தில் சத்தியம் பண்ணுகிறேன். బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. சிங்காசனத்தில் சத்தியம் பண்ணுகிறேன். సింహాసనం మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. நான் எடுத்த ஞானஸ்நானம் சத்தியம். నేను తీసుకున్న బాప్తిజము సత్యము. நான் பெற்றுக்கொண்ட பரிசுத்த ஆவியானவர் சத்தியம். నేను పొందుకున్న పరిశుద్ధాత్మ సత్యము. நான் எடுக்கிற பண்டாராதன சத்தியம். నేను తీసుకుంటున్న బల్లారాధన సత్యము. நான் வாழ்ற வாழ்க்கை ஒரு சத்தியம். నేను జీవిస్తున్న జీవితము సత్యము. இன்னைக்கு நான் ஆண்டவரோட சத்தியம் பண்றேன். నేను ఈరోజు దేవునితో ఒక నిబంధన చేస్తున్నాను. ఒట్టు పెట్టుకుంటున్నాను. ஒட்டு பெற்றுக்கொண்டாங்க வார்த்தை மறக்கிறேன். నేను దేవునితో ఒక ఒట్టు పెట్టుకుంటున్నాను. இயேசுவின் நாமத்தில் యేసు నామములో அர்ப்பணிக்கிறேன். సమర్పిస్తున్నాను. நல்லபிதாவே. తండ్రి. ஆமென். ஆமென். நீங்க அமைதியாக நான் மட்டும் அறிய சொல்றேன். ஹalleluya. దయచేసి మీరు ఎవరు చెప్పకండి, నేను మాత్రమే చెప్తాను. మీరు ఎవరు చెప్పకండి. హల్లెలూయా.
போச்சு. నాకు ఇవ్వబడిన సమయము ముగించబడింది. ஆனா எனக்கு கர்த்தருடைய ஆவியானவர் விட மாட்டார். అయితే దేవుని ఆత్మ మాత్రం విడిచిపెట్టదు. கர்த்தர் ஒரு மேல பிரியமா இருந்தா దేవుడు నీ యందు ఆనందిస్తే இந்த தேசத்தை உன் கையில கொடுப்பார். ఈ దేశాన్ని నీ చేతికి ఇస్తాడు. நீ பிரியமா வாழணும். దేవుడు ఆనందపడేటట్లు వాడాలి. உன் முழங்கால் உண்மையா இருக்கணும். నీ మోకాలు నిజంగా ఉండాలి. உன் முழங்கால கர்த்தர் கனப்படுத்துவார். నీ మోకాలను దేవుడు గౌరవిస్తాడు. உன் கைகளை உயர்த்தும் போது கர்த்தர் கனப்படுத்துவார். నీ చేతులు ఎత్తినప్పుడు దేవుడు నేను గణపరుస్తాడు. உன் இருதயத்தில் இருக்கிற வேதனைகளை விளக்குவார். నీ యొక్క హృదయంలోని వేదనను తీసేస్తాడు. அதுக்குள்ள இருக்கிற மக்கள் பயம் ஒரு நிம்மதி இல்லாம வெறுமையா இருக்கிறீங்க, அதை கர்த்தர் மாற்றுவார். నీ హృదయంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కొట్టుకుంటున్నది గబర కొట్టుకున్నటువంటి ఆ కార్యాన్ని తీసేస్తాడు. అభిషేకం பண்ணப்பட்ட మనుషులకు విరోధంగా ఇది ఎదిగి చేయాలి. అభిషేకించబడినటువంటి వ్యక్తికి విరోధంగా ఏది ఏ పని ఏ కార్యం చేయొద్దు. సభయోட సత్యం అండి. సంఘంతో ఒట్టు పెట్టుకోవు. బలిపీఠంతో సత్యం అండి. బలిపీఠంతో ఒట్టు పెట్టుకోను. దేవునోட సత్యం అండి. దేవునితో ఒట్టు పెట్టుకోవు. నీ నిனைக்கிறதுக்கு அதிகமா నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవునికి తెలియజేస్తాడు. దేవుడికి తెలియజేస్తాడు. எல்லாரும் சேர்ந்து பாடுவோமா? దయచేసి అందరూ కలిసి పాడదామా? ఎన్ని తెలిసినా అనేక కార్యాల ద్వారా దేవుడి మీద మాట్లాడాలి. అసలు నేను ఈ రోజు వాక్యంలోకి వచ్చేదానికి ముందు చాలా భయంగా ఉన్నట్టుంది. என்ன భయం? ఏం భయము? 30 வருஷமா கர்த்தருடைய வார்த்தையை பிரசங்கம் பண்றேன். 30 సంవత్సరాలుగా దేవుడి మాట ప్రకటిస్తున్నాను. 47 వయసు. 47 సంవత్సరాలు ఇప్పుడు. దేవుని పిల్లరా, நான் ஒரு பரிபீடத்திலே பிரசங்கம் பண்ணா. నేను ఒక బలిపీఠంలో నిలబడి ప్రసంగిస్తాను. జనాన్ని అభిషేకం பண்ணி దేవుడు జనాన్ని అభిషేకిస్తాడు. కర్తవ్యం అభిషేకం பண்ணி దేవుని అభిషేకిస్తాడు. దేవుని వైరాగ్యం పెట్టుకుంటూ
భాగ్యాన్ని ఇచ్చాడు. சிரிக்கிறது முக்கியம் இல்ல, నవ్వడం ప్రాముఖ్యం కాదు. நிறைய பேரு తిట్టి ప్రసంగం పవర్ఫుల్ మెసేజ్ నిனைக்கிறாங்க. చాలా మంది ఈ దినాల్లో తిట్టి ప్రసంగం చేస్తే పవర్ఫుల్ అయిన మెసేజ్ అనుకుంటున్నారు. నా కట్టి ప్రసంగం பண்ணல, నేను అరచి ప్రసంగించలేదు, ఆత్మ భారంతో பேசியிருக்கிறேன். ఆత్మభారంతో మీతో మాట్లాడినాను. ஒரு மெயின் ఒక కాపరి మన కట్ట సంతోషపడుతున్నారు. దేవుడు నేను సంతోషపరుచున్నాడు. நீ முன்வைச்ச கால பின் வைக்காது. నువ్వు అడుగు పెట్టిన కాళ్ళు వెనకడుగు వేయద్దు. విగ్రహ ఆరాధన పెరిగిటే పోகுது. విగ్రహ ఆరాధనలు ఎక్కువవుతూ ఉన్నాయి. 2 நாளைக்கு முன்னாடி எங்களை தமிழ்நாட்டில் தினமணி பேப்பர்ல போட்டுட்டாங்க. 2 దినాలకు ముందుగా దినమణి పేపర్లో వార్తలు వేస్తున్నారు. తిరుపతిలో நிறைய கூட்டம் வருது. తిరుపతిలో చాలా గుంపులుగా వస్తున్నారు. తిరుపతి மாதிரியே தமிழ்நாட்டிலையும் கர்நாடகால ஆந்திரா வட இந்தியாவில் 4 கோயில் இந்த மாதிரி பிரான்ச் கோயில கட்டினா சனங்க 4 பக்கமா போவாங்க. அதனால இன்னும் 4 கோயிலை கட்டலாம் அப்படின்னு தினமும் இன்னொரு ஆர்டிகல் எழுதியிருந்தாங்க. చూడండి, ఇక్కడ జనులందరూ ఒకే చోటగా గుంపులుగా వచ్చేస్తున్నారని తలంచి తమిళనాడులోను కర్ణాటకలోను ఇంకొక 4 చోట్ల ఇలాంటి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి కట్టా అప్పుడు జనులు 4 ప్రక్కల విభజించబడతారు అని ఆలోచన ఉన్నారంట. அதை படிச்ச உடனே చదివిన వెంటనే நான் முழங்கால் போட்டேன். నేను మోకరిల్లాను. இல்ல ஆண்டவரே, లేదు బ్రహ్మ, விக்கிரகத்தின் ஆவிகளை கற்று உடைக்கிறார்கள். எங்களுக்கு பங்காரு வேணும், బంగారు కావాలి. హల్లెలూయా. தங்கம் தேவை, బంగారు కావాలి. அதை விட முக்கியம் ஆலயம் முக்கியம். దానికన్నా ముఖ్యంగా దేవాలయం కావాలి. హల్లెలూయా. இன்னும் உங்களுடைய ஆலயத்தை கட்ட பெருக்கி கொடுப்பார். దేవుడు మీ ఆలయాన్ని ఇంకా విస్తరింపజేస్తాడు. நீங்க பலிபீடத்துல சத்தியம் பண்ணிருக்கீங்க, బలిపీఠంలో ఒట్టు పెట్టుకొని ఉన్నారు. லேட்டா வராதீங்க, ఆలస్యంగా మాత్రం రాకండి. எந்த விசுவாசியோட சண்டை போடாதீங்க, ఏ విశ్వాసంతో గొడవ వేసుకోవాకండి. ஊழியக்காரன் விரோதமா சிந்தனையில கூட தப்பா சிந்திக்காரு. అసలు సేవకుడికి విరోధంగా నీ ఆలోచనలో కూడా చెడ్డ ఆలోచన రానివ్వకు. அது உடனே வேலை இல்ல, అది నీ పని కాదు. என்ன கட்டுப்படுத்திக் கொள்வார். నన్ను దేవుడు చూసుకుంటాడు. நானாச்சு கட்டுராச்சு, నేనైతే దేవుడైతే உன்னுடைய வேலை இல்ல, అది నీ పని కాదు. அது உன்னுடைய வேலை இல்ல. అది నీ పని కానే కాదు. ஆலயத்துக்குள்ள வரும்பொழுது దేవాలయంలో వచ్చేటప్పుడు எனக்கு பதவிகள் கிடைக்குமா, నాకు ఏదైనా పదవులు నాయకత్వాలు ఇస్తారా, மூப்பர் பதவி கொடுப்பாங்களா, నాకు హెల్పర్ పదవులు ఇస్తారా, மைக் பிடிச்சி பாட்டு பாட முடியுமா, మైక్ పట్టుకుని పాట పాడగలనా, எனக்கு தேவையே இல்லை. ఇదంతా నాకు అవసరమే లేదు, అనవసరమైంది. நான் சிங்காசனத்தில் இருக்கிற தேவனோடு నేను సింహాసనం అందున్న దేవునితో சத்தியம் பண்ணிருக்கிறேன். ఒట్టు పెట్టుకొని ఉన్నాను. அவர் உனக்கு பதவிகளை கொடுப்பார். ఆయన నీకు పదవులు నాయకత్వాలని ఆయన ఇస్తాడు నీకు. అని தேவனோட உயர்த்தணும்னு முடிவு பண்ணிட்டாருன்னா, దేవుడు నిన్ను హెచ్చించాలని ఆయన తీర్మానిస్తే தேவன் உன்னை எந்த மனுஷனும் தாழ்த்த முடியாது. ఏ వ్యక్తి కూడా నిన్ను తగ్గించలేడు. எந்த மனுஷனும் தாழ்த்த முடியாது. ఏ వ్యక్తులు కూడా నిన్ను తగ్గించలేడు. நான் கனடா தேசத்துக்கு போயிருந்தப்ப నేను కెనడా దేశానికి వెళ్ళినప్పుడు ஒரு அம்மாவுக்கு பேய் பிடிச்சி கீழே விழுந்துச்சு. ఒక అమ్మగారికి అపవిత్రాన్ని బట్టి అలా కింద పడిపోయాం. எத்தனை பாஸ்டர் வந்து ஜெபம் பண்ணாலும் ఇంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా நல்ல ஆடும், ఆ గాలి ఆడుతూ ఉంది. అలాగే పడిపోతుంది. அவர் இன்னொரு பாஸ்டர் வந்தாருன்னா మళ్ళీ ఇంకొక పాస్టర్ వస్తే இப்படி ஆடும். మళ్ళీ ఆడుతుంది. ஆனா அந்த அம்மா தலைமையில கை வச்சிருக்கேன். అయితే ఆమె మీద నేను చేతులు పెట్టినప్పుడు எனக்கு உண்டு தெரிஞ்சது. నాకు ఒక సత్యం அது என்னன்னா, అదేంటంటే அந்த అమ్மா ఆ అమ్మగారు தலையில நிக்க வச்சிருக்கு. ఆ తనలో తోటలాగా పెట్టుకుంటుందంట. ఆమె తల మీద తల சௌரி இப்படி மாதிரி வச்சிருக்கு. మన ఇక్కడ సౌరి ఇంటిలో అలాగే వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు. சௌரி பண்ணிக்கிறது தெரியல. அதாவது தெளிவா இருக்கு. అర్థమైపోయింది కదా ఇక్కడ నేను చెప్తాను. இந்த அம்மாவுக்கு ஏண்டா பிசாசு போறன்னு பார்த்தா, అందుకే ఈమెకి దయ్యం పోలేదంటే திருப்பதியில யாரோக்கு இந்த மொட்டை அடிச்ச இந்த முடியல ఎవరో తిరుపతిలో గుడ్డు కొట్టుకున్నటువంటి వాళ్ళ ఎంటికల్ని இந்த முடி அங்க டோபா முடி பண்ணிக்கிறாங்க. ఈ ఎంటికలే వాళ్ళకు తోప వెంటికలుగా వెళ్ళింది అక్కడికి. இங்க அடிச்ச ஒட்ட முடியல, ఇక్కడ కొట్టిన గుడ్డు కొట్టిన ఎంటికలు இந்த பிசாசு அங்க போயிருக்குது. ఈ దయ్యం ఆ ఎంటికలో కూడా ఆడికి వెళ్ళింది. కెనడా దేశం சௌரி முடியை எடுத்து வரா శబరి ఎంటికలను తీసేసినప్పుడే அந்த பிசாசு முடி எடுத்து అప్పుడు ఆమె నుండి ఆ దయ్యం వెళ్ళిపోయింది. சட்டின பிள்ளையே பயப்படுத்துறதுக்காக சொல்லல, భయపరచడానికి చెప్పడం లేదు. எத்தனையோ பிசாசு பிடிச்ச வந்து மொட்டை அடிக்கிறான். ఎంతో దయ్యాలు పెట్టినారు వచ్చి ఇక్కడ ముడి కొడుతున్నారు. ஒரு நாள் ஒரு மாசத்துக்கு எவ்வளவு டன் முடி வந்து கொண்டு போறான். ఒక
ఒక రోజుకి ఎన్నో టన్నుల వెంట్రుకలు పడుతుంది అక్కడ. தலையில முடியெல்லாம் தேவன் எண்ணி வைத்திருக்கிறார். తల వెంట్రుకలను కూడా దేవుడు లెక్కేసి పెట్టినాడు. சிம்சோனுக்கு மொட்டை அடிச்சாங்க. சிம்சோனுக்கு గుడ్డు కొట్టారు. ஆனா దేవుడి ஆவியான முடி வளர வச்சு. అయితే దేవుని ఆత్మ అతని వెంట్రుకలు మళ్ళా పెరిగేటట్టు చేశారు. இன்னைக்கு ஒரு தலை முடியை கர்த்தர் வளர வைப்பார். దేవుడు నీ వెంట్రుకలను మళ్ళా పెరిగేటట్టు చేస్తాడు. అభిషేకంలో పెరుగ వైப்பார். అభిషేకాన్ని మళ్ళా నింపుకు చేస్తాడు. దేవుడు నీ యొక్క వెంట్రుకలతో సహా దశపెట్టున్నాడు. நான் வைராக்கியம் அடைகிறேன். వైరాగ్యాన్ని పొందుకుంటున్నాను. எனக்கு என்ன வைராக்கியம்? నాకేం వైరాగ్యము? கர்த்தருடைய பிள்ளையே, దేవుని బిడ్డలారా, அந்த அம்மாவுக்கு பிசாசு விரட்டும் பொழுது ఆమెకు దయ్యాన్ని పారదోలినప్పుడు எங்கேயோ பிசாசு பிடிச்ச முடியை எடுத்ததுனாலதான் அந்த அம்மாவுக்கு பிசாசு பிடிச்சிருக்கு. ఏదో దయ్యం పట్టిన వెంటనే ఆమె తలకొచ్చిన కనుక ఆమెలో ఆ దయ్యం ఉంది. உன் வீட்டுக்குள்ள నీ ఇంటిలో தேவனுக்கு பிரியமில்லாத எதையும் வைக்காத. దేవునికి ఇష్టం లేనిది ఏది ఉంచుకోబాకు. கர்த்தருக்கு பரிபூர்ணமான விடுதலை கொடுப்பார். దేవుడు నీకు పరిపూర్ణమైన విడుదల ఇస్తాడు. இன்றைக்கு நாள் ఈ రోజు நாட்டுக்கு சுதந்திரம் கிடைச்சதோ இல்லையோ, దేశానికి స్వతంత్రం వచ్చిందో లేదో, உனக்கு இன்னைக்கு ஒரு சுதந்திரம் ఈ வருது. రోజు నీకు ఒక స్వతంత్రం కావాలి. ஹalleluya. கர்த்தருடைய ஆவியானவருக்கு விடுதலை கொடுத்திருக்கிறார். దేవుని ఆత్మ నీకు విడుదల ఇచ్చున్నాడు. சத்தியத்தை அறிந்திருக்கிறார். సత్యాన్ని తెలుసుకొని ఉన్నావు. சத்தியம் உனக்கு விடுதலை கொடுத்திருக்கிறார். సత్యమే నీకు స్వతంత్రంగా చేసింది. நிறைய தீர்மானங்கள் எடுத்திருக்கிறீங்க. మంచి తీర్మానం ఒట్టును పెట్టుకొని நிறைய பிரதிஷ்டை பண்ணிருக்கிறீங்க. చాలా సమర్పణలు సమర్పించుకొని ఉన్నారు. சுவிசேஷம் சொல்லுவீங்களா மாட்டீங்களா? సువార్తను ప్రకటిస్తారా ప్రకటించరా? கர்த்தர் ஆசீர்வதிப்பார். దేవుడు మన ఆశీర్వదిస్తాడు. என் மனசு நிறைஞ்சி இருக்குது. నా హృదయం అంతా నిండిపోయింది. உங்களுக்குள்ள சக்தி இருக்கு. మీలో సత్యం ఉంటుంది. இந்த வருஷம் கடைசியில ఈ సంవత్సరం అంతములో கர்த்தருக்கு சித்தமானார். దేవుడి చిత్తమైతే ஒரு நாள் சந்திக்கலாம். ఒక రోజు మనమందరం కలుద్దాం. எல்லாரும் இயேசுவை சந்திக்க ஆயத்தமாக మనమందరం యేసుని సంధించడానికి సిద్ధపడదాం. எல்லாம் எழுந்து நின்று దయచేసి అందరూ లేచి నిలబడదాం. தீர்மானம் எடுத்துக்கோயா. మనము తీర్మానించుకున్నామయ్యా. பிரதிஷ்டை பண்ணிட்டு ஆண்டவரே, ప్రతిష్ఠించుకున్నాం ప్రభువా. நாங்க பேசுனது வாழணும். మేము ఏదైతే మాట్లాడామో దాని ప్రకారంగా జీవించాలి. நான் இனிமே என் வாழ்க்கையில ஒரு வல்லம் இருக்கணும். నా యొక్క జీవితంలో ఒక ప్రభావం ఉండాలి.